మంగళవారం హనుమంతునికి అంకితం చేయబడింది. మంగళవారం రోజున ఆంజనేయుడిని ఆరాధిస్తూ ఉంటారు. హనుమంతుడిని ఆరాధించేవారు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. పూజ ప్రారంభించే ముందు తప్పనిసరిగా స్నానం చేయాలి. శరీరంతో పాటుగా మనసును కూడా శుద్ధి చేసుకోవాలి. పరధ్యానం లేకుండా ఏకాగ్రతతో పూజను నిర్వహించాలి. హనుమంతుణ్ణి పూజ చేస్తున్న సమయంలో తప్పనిసరిగా ఎరుపు లేదా కుంకుమ రంగు దుస్తులు ధరించాలి. మంగళ గ్రహానికి ఎరుపు రంగు దుస్తులు అత్యంత అనుకూలమైనవి. హనుమంతుడికి సింధూరం లేదా మల్లె నూనె, ఎర్రటి పువ్వులను, లడ్డూలు, అలాగే బెల్లంను సమర్పించాలి. అదేవిధంగా హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా భక్తితో పారాయణం చేయాలి. అదేవిధంగా రామాయణాన్ని కూడా జపించాలని పండితులు చెప్తున్నారు. అంతేకాదు మంగళవారం రోజున ఉపవాసం ఉండడం కూడా మంచిది. ఉప్పు, ధాన్యాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. సాయంత్రం సమయంలో పండ్లు, పాలు వంటి ఆహారాన్ని తీసుకోవాలి. హనుమంతునికి పూజ చేస్తూ ఓం హనుమతే నమః అని లేదా ఓం క్రం క్రీం క్రౌం సం భౌమే నమః అనే మంత్రాన్ని జపించాలి. మంగళవారం పూజ చేసే సమయంలో మద్యానికి, మాంసాహారానికి దూరంగా ఉండాలి. అదే రోజున జుట్టు, గోళ్లు కత్తిరించుకోరాదు. మంగళవారం రోజున కోతులకు ఆహారం సమర్పించడం వలన హనుమంతుని ఆశీస్సులు పొందవచ్చునని పండితులు చెప్తున్నారు.